నైట్ టైమ్ అవుతుంది. ఇక సుమలత వాళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ మీద. మొత్తం ఫ్యామిలీ అంతా. అయితే పల్లవి వడ్డిస్తూ పక్కనే ఉంటుంది. ఇక చరణ్ మరి బయటికి వెళ్తాడనమాట. ఇక చరణ్ వచ్చాడా లేదా అన్నట్టుగా బయటకొస్తూ ఉంటుంది పల్లవి. బయటకొస్తూ ఉంటే చరణ్ అప్పుడే వస్తాడనమాట. చరణ్‌ని గుద్ది సిగ్గుపడుతూ వెనక్కి వెనక్కి తిరిగి వస్తూ ఉంటుందనమాట పల్లవి. ఇక అప్పుడే పైనుంచి ఒక కుండి కింద నుంచి పైకి అదే కిందకి పడడం గమనిస్తాడనమాట చరణ్. అది కరెక్ట్‌గా పల్లవి తల మీద పడబోయేదనమాట ఆ కుండి. పూల కుండి. ఇక చరణ్ గబగబా వచ్చి పల్లవి అని చెప్పి పక్కకు జరుపుతాడు. ఇక కుండి వచ్చి కింద పడి పగిలిపోతుంది. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ఇక ఇంట్లో భోజనం చేస్తున్న వీళ్ళంతా కూడా గబగబా బయటికి వస్తారు. ఏమైంది అని చెప్పి అనగానే ఆల్రెడీ అక్కడ కింద కుండి పగిలిపోయి ఉంటుంది కదా! ఇక అందరూ షాక్ అవుతారు. ఇక అప్పుడు చరణ్ చెప్తాడు, "పల్లవి తలపైన ఈ కుండి పడబోయింది మమ్మీ" అని చెప్పి అనగానే, "పోన్లే నా కోడల్ని నువ్వు సేవ్ చేశావురా! అమ్మ పల్లవి ఏం కాలేదు కదా!" అని చెప్పి సుమలత అడుగుతుంది. పర్వాలేదండి. నాకేం కాలేదు అని చెప్పి అంటుంది పల్లవి. అమ్మో! కొంచెం ఉంటే ఫ్రెండ్ తల మీద ఈ పూల కుండీ పగిలిపోయి పడేది కదా! అమ్మో! ఏమన్నా ఉందా ఫ్రెండు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సర్లే ఏం కాలేదు కదా! లోపలికెళ్ళండి అని చెప్పి సుమలత అనడంతోని ఇక బామ్మ, ప్రసాదరావు, చంటి, పల్లవి, చరణ్ లోపలికి వెళ్ళిపోతారు. ఇక అక్కడ అక్షిత, భువన ఉంటారు. ఇక అప్పుడు సుమలత నవ్వుతూ చూసారా పెళ్లి పనులు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసరికి దానికి గండం రూపంలో దాని చావు వెతుక్కుంటూ ఎలా ఎలా వస్తుందో చూసావా? ఇప్పటికే నీ నమ్మకం వచ్చిందా నీకు? అని చెప్పి భువనని అడుగుతూ ఉంటే, అవునాంటీ లేదంటే అసలు ఆ పూల కుండీ అక్కడి నుంచి ఎలా కరెక్ట్‌గా పల్లవి మీదే పడడానికి చూసింది? ఆంటీ నిజమే ఆంటీ మీరు చెప్పింది. ఇది నిజంగానే చస్తుంది అని చెప్పి అలా అనుకుంటూ, నవ్వుకుంటూ ఉంటూ ఉంటారనమాట అక్షిత, భువన. మీరు చెప్పింది కరెక్టే అన్నట్టుగా భువన కూడా అంటూ ఉంటుంది. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.